మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్గా సత్యనారాయణ బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్కు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని, ప్రజా సమస్యల పరీక్షించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ 34 వార్డు ప్రజలకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, వివిధ పార్టీల నుండి గెలుపొందిన కౌన్సిలర్లు అందరూ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పని చేసుకోవాలని వార్డులో గెలిచిన కౌన్సిలర్ అందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా మీద నమ్మకంతో మమ్మల్ని నమ్మి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా నాకు ఈ పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పదవి నాకు గౌరవంగాను, అట్లనే నాకు ఇది ఎంతో బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు ఎమ్మెల్యే సార్ని కలిసిన ప్రతిసారి సార్ ఒకటే మాట చెప్తూ ఉంటారు, మన బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవాలి, 100% అభివృద్ధి చేసుకోవాలి. గత 10 ఏళ్ల పాలనలో మనకు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఈ మన కాంగ్రెస్ పాలనలో 100% అభివృద్ధి చేసుకోవాలి. మురికాలాలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ప్రతిదీ కూడా మనం 100% మనం అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్ ఆశయమే మా లక్ష్యంగా తీసుకొని బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి దృక్పథంలోకి తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా 34 వార్డులలో కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే కుటుంబంకి చెందిన వారిలాగా అందరం కలిసి కట్టుకొని పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన బెల్లంపల్లి పట్టణంను ఆదర్శ పట్టణంగా రూపుదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిలర్లందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మీ ఆశీర్వాదం కోసమని చూస్తూ అందరికీ నమస్కారం. మన బెల్లంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్తో సాంతి ఉన్న మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ తెచ్చినందుకు కంగ్రాచులేషన్స్. బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవడానికనే మన కౌన్సిలర్లు వాళ్ళు ఏ రోజన్నా డెవలప్మెంట్ కోసము వాళ్ళ సపోర్ట్ కావాలి. నేను ప్రత్యేకంగా చైర్మన్, వైస్ చైర్మన్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే వాస్తవాలను మీరు కొంచెం దాన్ని గమనించి ప్రజలకు ఏ రూపంగా సేవ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించి మీరు ఆలోచించాలి. దాంతోపాటు వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మనసులో పెట్టుకోండి. స్వార్థాలు వద్దు, ప్రత్యేకంగా పని చేసుకుంటే జనాలకు ఒకవేళ మనం 3 నెలల లోపల మనం తీసుకున్న ఈ బాడీ ఫార్మేషన్ ఇక్కడ మీరు చూపిస్తే మీ అంత సక్సెస్ఫుల్ కౌన్సిలర్లు ఇంకెవరు ఉండరు. అయిపోయింది, గతమే. కానీ కొత్తగా వచ్చిన ఈ రూపాన్ని మనం అందరం కలిసికట్టి కాపాడుకొని ప్రజలకు సేవ చేసే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లైనా కానీ, లైట్లైనా కానీ, మురికివాగులను తొందరగా క్లీన్ చేయించే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఉన్న వార్డులలో ఎంత మురికివాగులను క్లీన్ చేసి ఆ సందర్భంగా చేస్తే మీ అందరికీ నేను ఏ లెవెల్లో సపోర్ట్ ఇస్తానో మీరందరూ దయచేసి దాన్ని అర్థం చేసుకోమని నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎట్లా మురికివాగులను గిట్ట మీరు క్లీన్ చేయించి నన్ను తీసుకుపోయి ఆడ చేపిస్తే మీకు అందరికీ ఒక విశ్వాసం ఏమిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కల్పించి మనకున్న బెల్లంపల్లికి మంచి నిధులు తీసుకురావాలంటే వర్క్ చేయండి. వాళ్ళు ఎవ్వరూ డబ్బులు ఇయ్యరు. మీరందరూ దాన్ని గమనించి మీరందరూ కోఆపరేట్ చేసి చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ గారితో రెగ్యులర్గా కూర్చోండి. ఇది మీకు రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ప్రజలు ఇచ్చిన ఒక జిమ్మేదారి. బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ మనం రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సేవకు మనం కాపాడుకుంటూ ముంగడ పోతేనే ప్రజలలో మళ్ళీ ఒక విశ్వాసం పెరుగుతుంది. దాన్ని పెంచే కింద నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ని యూ టేక్ ఇట్ యాజ్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నన్ను కుష్టిని కాదు, ఇది ప్రజలకు మనం చేసే సేవ. ఈ సేవను ఎల్లప్పుడూ మీరు కాపాడుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ మీరు ఇచ్చిన ఏ రిపోర్ట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన విశ్వాసాన్ని మనం అందరం కలిసికట్టి ఐకమత్యంగా పనిచేస్తేనే ఆడ సపోర్ట్ ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒక దాంట్లో ఒక్కొక్కరికి పెట్టుకోకుండా నేను ప్రజలతో అందరినీ అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. లెట్స్ వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ బెల్లంపల్లి. కంగ్రాచులేషన్స్ టు చైర్మన్ స్వాతి గారు అండ్ టు రమేష్ సతీష్ అండ్ టు ఆల్ ద కౌన్సిలర్స్. మేడం నీకు, అమ్మ నీకు, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకాదశి రోజున మన బెల్లంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్, వైస్ చైర్మన్తో సాంతి ఉన్న
మున్సిపల్ కౌన్సిలర్ అందరూ గెలిచినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవడానికనే మన కౌన్సిలర్లు వాళ్ళు ఏ రోజన్నా డెవలప్మెంట్ కోసము వాళ్ళ సపోర్ట్ కావాలి. నేను ప్రత్యేకంగా చైర్మన్ వైస్ చైర్మన్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే వాస్తవాలను మీరు కొంచెం దాన్ని గమనించి ప్రజలకు ఏ రూపంగా సేవ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించి మీరు ఆలోచించాలి. దాంతోపాటు వర్క్ ఇస్ వర్షిప్ అనేది మనసులో పెట్టుకోండి. స్వార్థాలు వద్దు, ప్రత్యేకంగా పని చేసుకుంటే జనాలకు ఒకవేళ మనం 3 నెలల లోపల మనం తీసుకున్న ఈ బాడీ ఫార్మేషన్ ఇక్కడ మీరు చూపిస్తే మీ అంత సక్సెస్ఫుల్ కౌన్సిలర్లు ఇంకెవరు ఉండరు. అయిపోయింది, గతమే. కానీ కొత్తగా వచ్చిన ఈ రూపాన్ని మనం అందరం కలిసికట్టి కాపాడుకొని ప్రజలకు సేవ చేసే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లైనా కానీ లైట్లైనా కానీ మురికివాగులని తొందరగా క్లీన్ చేయించే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఉన్న వార్డులలో ఎంత మురికివాగులను క్లీన్ చేసి ఆ సందర్భంగా చేస్తే మీ అందరికీ నేను ఏ లెవెల్లో సపోర్ట్ ఇస్తానో మీరందరూ దయచేసి దాన్ని అర్థం చేసుకోమని నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎట్లా మురికివాగులను గిట్ట మీరు క్లీన్ చేయించి నన్ను తీసుకుపోయి ఆడ చేపిస్తే మీకు అందరికీ ఒక విశ్వాసం ఏమిపిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కల్పించి మనకున్న బెల్లంపల్లికి మంచి నిధులు తీసుకురావాలంటే వర్క్ చేయండి. వాళ్ళు ఎవ్వరూ డబ్బులు ఇయ్యరు. మీరందరూ దాన్ని గమనించి మీరందరూ కోఆపరేట్ చేసి చైర్మన్ గారితో వైస్ చైర్మన్ గారితో రెగ్యులర్గా కూర్చోండి. ఇది మీకు రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ప్రజలు ఇచ్చిన ఒక జిమ్మేదారి. బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ మనం రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సేవకు మనం కాపాడుకుంటూ ముంగడ పోతేనే ప్రజలలో మళ్ళీ ఒక విశ్వాసం పెరుగుతుంది. దాన్ని పెంచే కింద నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ని యూ టేక్ ఇట్ యాజ్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నేను నన్ను కృషి కాదు, ఇది ప్రజలకు మనం చేసే సేవ. ఈ సేవను ఎల్లప్పుడూ మీరు కాపాడుకోవాలి. ప్రజలకు ఎల్లప్పుడూ మీరు ఇచ్చిన ఏ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన విశ్వాసాన్ని మనం అందరం కలిసికట్టి ఐకమత్యంగా పనిచేస్తేనే ఆడ సపోర్ట్ ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒక దాంట్లో ఒక్కరికి పెట్టుకోకుండా నేను ప్రజలతో అందరినీ అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. లెట్స్ వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ బెల్లంపల్లి. కంగ్రాచులేషన్స్ టు చైర్మన్ స్వాతి గారు అండ్ టు రమేష్ సతీష్ అండ్ టు ఆల్ ద కౌన్సిలర్స్. మేడం నీకు, అమ్మ నీకు, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.